కానీ విద్య అందింది, మన ఆకలి తీరింది. కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. తినే తిండిలో పౌష్టిక ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా, గూడెం, మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడం సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని, ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. దానికి ప్రతినిధులు మీరే. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసినా దాన్ని అమలు చేసింది మీలాంటి ఉపాధ్యాయులు, లేకపోతే మీలాంటి ఇంజనీర్లు. ఈరోజు నేను ఏదైనా ఆలోచన చేసినా, నేను కేశవరావు గారు తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జయపాల్ రెడ్డి గారు, రెండు కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్న దాంట్లో. నాకు పరిచయం లేని వాళ్ళు మేధావులు ఉండొచ్చు, నేను మేధావులు లేరని వాళ్ళని ఎవరిని తగ్గిస్తలేను. మళ్ళీ ఇది వివాదానికి దారి తీయకుంటే చెప్తున్నాను. జయపాల్ రెడ్డి గారిని ఇందులో భాగస్వామ్యం చేయడానికి వారు లేరు. అందుకే కేశవరావు గారిని ఈ విద్యా సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా మీరు పరిశీలించండి, మీరు పూర్తి స్థాయి సమయం ఇవ్వండి. నేను సమయం ఇచ్చిన రాజకీయ పరంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మాత్రమే నేను చేయగలను. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే మీ సహకారం కావాలి, మీరు బాధ్యత తీసుకోండి అని కేశవరావు గారిని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా విద్యాశాఖను వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు పిల్లల్ని బడికి తేవడం, బడికి వచ్చిన పిల్లల్ని ప్రయోజకులను చేయడం చాలా క్యాజువల్ యాటిట్యూడ్లో మనం తీసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఈరోజు కూడా వెల్ఫేర్ అనే దానికి ఉన్న ప్రాధాన్యత లేదు. ఓట్లను సాధించుకునే ఆలోచనలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యతలో ఉంటున్నాయి. అవి అవసరమే, అధికారం ఉంటేనే ఇవన్నీ చేయగలం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ అవే చేస్తే కూడా ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది. పేదవాడికి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, పెన్షన్ ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి రేషన్ బియ్యం ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి అసైన్మెంట్ భూములు ఇచ్చి ఉండొచ్చు. మేము రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం సిపెక్, మీరే భాగస్వాములు అందులో, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే మనం చేస్తే 56 కాలమ్స్లో నింపిన తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తే వెనుకబాటుతనానికి ఆస్తి లేకపోవడం కాదు అని చెప్పి ఒక క్లాసిక్ ఒక ఫైండింగ్ వచ్చింది. వెనుకబాటుతనానికి వాళ్ళకుండే ఆస్తుల అంతస్తులతో సంబంధం లేదు. గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది దగ్గర 20-30 ఎకరాల భూమి ఉంది, లేకపోతే 200-500 గొర్రెలు, మేకలు, బర్రెలు ఉన్నాయి. కానీ సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కొంతమందికి ఇల్లు లేదు, భూమి లేదు, ఏమీ లేదు. కానీ సమాజంలో చాలా ఎలీట్ క్రౌడ్ కింద వాళ్లకు గుర్తింపు, గౌరవం ఉంది. ఈ రెండింటిని నేను మా అధికారులతో మాట్లాడి ఏంది డిఫరెన్స్ అని, సార్ ఆస్తి ఉన్న వాళ్ళకు చదువు లేదు, వాళ్ళు అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు మానసికంగా. కానీ ఒక దళితుడో, ఒక గిరిజనుడో, లేకపోతే ఒక ఆదివాసియో బాగా చదువుకొని ఒక డాక్టరో, ఒక ఇంజనీర్ గానో, ఒక లాయర్ గానో, ఒక ఐఏఎస్ గానో రాణించి సమాజంలో అత్యంత ముందల నిలబడ్డాడు. అతనికి ప్రభుత్వం మీద ఆధారపడే అవసరమే లేదు, అతనే 10 మందికి సహాయాన్ని అందించే పరిస్థితి ఉంది. సో అవుట్కమ్ ఆఫ్ దిస్ సర్వే రిపోర్ట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ యువర్ డెవలప్మెంట్, నాట్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. కొంతమంది యాదవ్ సోదరులు, మా కురుబ సోదరులు 30-40 ఎకరాల భూమి ఉంది, 100-200 మేకపిల్లలు ఉన్నాయి. అవసరం అనుకుంటే
ఒక కేజీ బంగారం ఉంది. కానీ పిల్లల్ని చదివించుకోకపోవడం వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్ల వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న మార్పును, ఈ సమాజం ఏ వైపు పోతుందో వాళ్ళు తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. కానీ బికాజ్ ఆఫ్ రిజర్వేషన్, బికాజ్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మంచి ప్రయోజకులైన డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వడం వల్ల ఈరోజు సమాజం వాళ్ళందరినీ గౌరవిస్తుంది. సమాజంలో ఆస్తులు ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. వాళ్ళ దగ్గర అవసరానికి వచ్చి చేయి చేస్తున్నారు. మీరు సాయం చేయండి సార్, మీరు వైద్యం చేయండి సార్, మీరు మా పిల్లలకు చదువు చెప్పండి సార్, మీరు కలెక్టరో లేకపోతే మీరు ఐపీఎస్ఓ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఈ సమస్య ఉన్నది పరిష్కరించండి సార్, మా గ్రామానికో మా కుటుంబానికో అని చెప్పుకుంటున్నాం. కానీ కోట్ల రూపాయల ఆస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోయా ఏమీ అడగడం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి విద్య లేకపోవడమే. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇల్లు, పెన్షన్, అసైన్మెంట్ భూములు ఇవన్నీ మీ జీవితంలో సమూలమైన మార్పు వస్తుంది అని నేను ఆశించడం లేదు. అవన్నీ ప్రభుత్వం చేయాల్సిందే, చేస్తుంది.